సో ఇది అంతా మా ఇష్టం అని ఇక వీళ్ళది నడుస్తూ ఉన్నది. ఇంకోటి ఏంది, టీబీజేపీకి కొత్త చీఫ్, ఇప్పటికే పేరును ఖరారు చేసిన అధిష్టానం, పలువురు కీలక నేతలకు సమాచారం, ఈ నెలాఖరులోగా అధికారికంగా ప్రకటించే ఛాన్స్, రేసులో పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు, 6 అబద్ధాలు 66 మోసాలు. ఓకే, పక్కన పెడితే టీబీజేపీకి కొత్త చీఫ్పై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న విషయంపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి కీలక నేతలకు సైతం సమాచారం ఇచ్చినట్టు టాక్. ఈ నెలాఖరులోగా అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీ బలోపేతంపై అధిష్టానం మరింత దృష్టి సారించింది. ఈ నెల 10వ తేదీలోపు బూత్ కమిటీ ఎన్నికలు పూర్తి చేయాలని ఇప్పటికే నిర్ణయించగా 20వ తేదీ వరకు కూడా మండల కమిటీలు కంప్లీట్ చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. మీరు ఎవరికి ఇస్తారనుకుంటున్నారు? తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారనుకుంటున్నారు? మళ్ళా కిషన్ రెడ్డికే కట్టబెడతారేమో నేను అనుకుంటున్నా. పదవిని తీసుకుపోయి మళ్ళా కిషన్ రెడ్డికే ఇస్తారు అని నేను అనుకుంటున్నా. బండి సంజయ, కిషన్ రెడ్డి గారా? ఎందుకంటే రానున్న కాలంలో ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అండ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ నేను మొన్న చెప్పిన ఏమని, నరేంద్ర మోడీ గారు 8 మంది ఎంపీలకు 8 మంది, ముఖ్యంగా 8 మంది ఎమ్మెల్యేలకు క్లాస్ పీకినారు. సో నాకు తెలిసి ఈ అధ్యక్ష రేసులో ఎంపీలలో ఈటల రాజేందర్ ఆశిస్తున్నాడు, అట్లాగే రఘునందన్ రావు గారు. అండ్ అదే రకంగా ఇక్కడ ఎమ్మెల్యేల విషయానికి వస్తే మా బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు అండ్ అలాగే కామారెడ్డి ఎమ్మెల్యే కూడా దీంట్లో బరిలో ఉన్నారు. సో ఇట్లా మరి ఎవరికి ఇస్తారు అనే దానిపైన తీవ్ర చర్చ నడుస్తోంది. ఇక వీళ్ళు కాకుండా గట్టిగా మాట్లాడే వాళ్ళైతే ఎవరు లేరు. కిషన్ రెడ్డి గారు అయితే అసలే గట్టిగా మాట్లాడరు. ఆయన సంగతి ఏందో అందరికీ తెలుసు. అంటే కావాలనే ఒక ఫేక్ అధ్యక్షుడిని పెడతారా, కావాలనే సైలెంట్గా ఉండే అధ్యక్షుడిని పెడతారా అన్నా కూడా ఆశ్చర్యపోకర్లే. అంటే నామకే వాస్తే పెడితే కిషన్ రెడ్డి గారే నామకే వాస్తే మళ్ళీ పెట్టచ్చా, లేదా ఈసారి మళ్ళీ తెర మీదకి బండి సంజయ్ని తీసుకొస్తారా ఏందనేది కూడా వేచి చూద్దాము. స్పెషల్ స్టోరీ కూడా చేద్దాము లిస్ట్ తీసుకొని. అండ్ అదే రకంగా 6 అబద్ధాలు 66 మోసాలు, కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్ షీట్ రిలీజ్, హామీల అమలుపై తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను నిలదీయాలి. కిషన్ రెడ్డి 7న బీజేపీ బహిరంగ సభ, తొలుత 6న నిర్వహించాలని చెప్పి ప్లాన్. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజు నేపథ్యంలో ఈ తేదీ మార్పు. పార్లమెంటు సమావేశాల్లో అగ్రనేతలు బిజీ, హాజరుగాలే. సంక్రాంతి తర్వాత రైతు భరోసా, బీఆర్ఎస్ మారీచుల మాయ మాటలను నమ్మద్దు. 16,000 కోట్ల మిగులు రాష్ట్రం, 7 లక్షల కోట్ల అప్పుల పాలు, సన్నాలకు 500 బోనస్ చెల్లిస్తాం. రాష్ట్రంలో తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ రకాలతో మేలు. 4 విడతల్లో రుణమాఫీ పూర్తి. కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తామని, దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు ఖరారు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలోనూ కూడా దీనిపై సంపూర్ణంగా చర్చిస్తామన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడినటువంటి రేవంత్, రైతును రాజును చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సన్నాలకు 500 బోనస్ చెల్లిస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డులు లేని వారికి సైతం 4 విడతల్లో ఉందని చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు మా పబ్లిక్ని అడిగితే పోలే, దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. రైతు భరోసా, రైతు రుణమాఫీ సంక్రాంతి తర్వాత తప్పకుండా ఇస్తామంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మకం ఉందా, నమ్మకం లేదా, ఇస్తారా ఇవ్వరా? సో దయచేసి మా ప్రజలే చెప్తారు, ప్రజలకు పూర్తిగా నమ్మకం లేదు. కాంగ్రెస్ పాలన మీద, ఎక్స్క్లూజివ్గా రేవంత్ పాలన మీద ప్రజలకు పూర్తిగా నమ్మకం కోల్పోయినారు. ఓకే, ఇక్కడ ఎందుకంటే ఒకసారి చూద్దాము.
ఎందుకంటే ఒకసారి చూద్దాం నిన్న మా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారో. నిన్న 30/11/2024 నాడు 2747 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ జిల్లాలో చివరి విడతగా 4వ విడతగా గతంలో సాంకేతిక లోపాలతో ఓకే లేదా రేషన్ కార్డుల విషయంలో కొంత గందరగోళం ఉండడము లేదా బ్యాంకులు వివరాలు అందించడంలో రకరకాల కారణాల చేత 3,13,897 రైతు కుటుంబాలకు 2,747 కోట్ల 67 లక్షలు నిన్న వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. అందరికి అందిందా? రైతు రుణమాఫీ నిన్న ఖాతాలో వేయడం జరిగింది అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దయచేసి రైతులందరూ కూడా కమెంట్స్ పెట్టండి అండ్ పోల్ ఇవ్వండి. ఈ విషయంలో అందరికీ కూడా అకౌంట్లో పడ్డాయా? రుణమాఫీ అందరికీ జరిగిందని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు. సో రుణమాఫీ అందరికీ పడిందా? అందరికి అయ్యిందా? అకౌంట్లో పైసలు పడ్డాయా? ఓకే, ఇక పోతే ఇక్కడ చూద్దాం. మేము సంక్రాంతి తర్వాత ఇగో ఇక్కడ చూడండి, మళ్ళా సోనియమ్మ గ్యారంటీ, ఇందిరమ్మ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి కాదు వేసేది. క్లారిటీ తెచ్చుకోండి ప్రజలారా. తర్వాత ఏమంటారు? తప్పించుకోవడానికి ఏమంటాడు? సోనియమ్మ చెప్పలే వేయమని, మాకు వద్దని వచ్చినాయి, ఏసీసీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, ఇది కరెక్ట్ కాదు, కానే కాదు అంటున్నారు అని చెప్పి క్రెడిట్స్ మొత్తం, అంటే తప్పు జరిగినా ఒప్పు జరిగినా అటే పోతుంది, నాకేం సంబంధం లేదని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. సోనియమ్మ గ్యారంటీ, ఇందిరమ్మ ప్రభుత్వం వేస్తుందట. రేవంత్ రెడ్డి వేయరు. 2 లక్షల వరకు 100% కంప్లీట్ అయిపోయింది. 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య కాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తయిపోయారు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 100% రుణమాఫీ చేసినాము. 100% రుణమాఫీ చేశారట ప్రజలారా. ఓకే, సో నేను అనేది ఏంటంటే, మీరు ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి ముఖంలో ఫ్రస్ట్రేషన్, కాన్ఫిడెంట్ లెవెల్స్ లేవు. ఫ్రస్ట్రేషన్ కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది ముఖంలో. అద్భుతమైనటువంటి ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉంది. ఎందుకు? ఎక్కడ రేవంత్ రెడ్డి గారి పదవి మారుస్తారా? మారుస్తే నెక్స్ట్ స్టెప్ ఏందా? ఒక పక్కన అక్కడ ఎలక్షన్స్ అని చెప్పి డబ్బులు పంపాలి, ఇటు రాష్ట్రాన్ని చూసుకోవాలి, నా తాను అయితలేదు. మరో పక్క మా జైపాల్ రెడ్డి, అయోధ్య రెడ్డి మా పేరు మొత్తం ఖరాబ్ చేస్తున్నారు. నాకు స్క్రిప్ట్ ఇమ్మంటే కూడా ఎవరు సరిగ్గా ఇస్తలేరు, ఏం మాట్లాడాలో ఎవరు చెప్పట్లేదు, నాకేం చేయాలో తోచట్లే. మరో పక్కన అన్నదమ్ములు మొత్తం దునియా మొత్తం దున్నుకుంటున్నారు తెలంగాణ. ఒకడు మున్సిపల్, ఇంకోటి ఇరిగేషను, ఇంకోటి రెవెన్యూ, ఇంకొకరేమో ఈ 59 జీవోలు అడ్డు పెట్టుకొని ఏ రకంగా సెటిల్మెంట్లు చేయాలా అని చెప్పి 4 రకాలుగా చేస్తూ ఉన్నారు. సో ఇట్లా విపరీతమైనటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ మీరు చూడండి మొహంలో. కాన్ఫిడెంట్ లెవెల్స్, ఒకప్పుడు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, జోషు రేవంత్ రెడ్డిలో లేదు. ఎందుకంటే ఆయనకి ఏం అర్థమైతే లేదు అసలు. ఎందుకురా నాయన ముఖ్యమంత్రిని అయినా అనుకుంటారు. ఏదో ప్రయత్నిస్తున్నాడు. జనరల్గా ఇంత గొప్ప అవకాశం ఎవరికి రాదండి. కానీ కష్టపడి రేవంత్ రెడ్డి గారు ఈ పదవిని అందించుకున్నారు. అంత ఈజీ కాదు. సీనియర్లను దాటుకొని అందించుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారు? నిలబెట్టుకోవాలి. తెలియనివి తెలుసుకోవాలి, లేకపోతే ఎవరైనా చెప్తే వినాలి, లేకపోతే ఒక స్ట్రక్చర్ బాడీ ప్రకారం వెళ్ళాలి, ప్లాన్ చేసుకోవాలి, నలుగురితో సంప్రదింపులు జరపాలి.
ఇవన్నిటిలో కూడా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయినారు. సో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్న ముఖ్యమంత్రిగా చరిత్ర పుటంలో రేవంత్ రెడ్డి గారు నిలిచిపోయినారు. ఎందుకు అవగాహనే లేని, అనుభవమే లేని ముఖ్యమంత్రి మనకు వచ్చినందుకు. ఆయనకి నక్కతొక్క అవకాశం వచ్చింది. ఈయన తమ్ముళ్ళు అయితే ఇంకా చంకలు గుద్దుకుంటున్నారు, ఈయన అన్నదమ్ములు అయితే ఇంకా అదృష్టం పట్టినట్టే వాళ్ళకి. సో ఎట్లాగో తీసేస్తున్నారా భయ్, ఉన్నంత కాలం అన్నా దోచుకుందాం తెలంగాణ అని. వాళ్ళు దోచుకున్నారు, మేము కూడా దోచుకుందాం అన్న కాన్సెప్ట్లో వెళ్ళిపోతూ ఉన్నారు. సో అందుకే చెప్తున్నా, వెనకాల మొత్తం కూడా సిండికేట్ పాలన నడుస్తూ ఉన్నది. సో కార్యకర్తల ఎమోషన్స్ తోటి, ప్రజల ఎమోషన్స్ తోటి వీళ్ళందరూ ఆడుకుంటున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి.